అసెంబ్లీలో బీసీల బిల్లు ఆమోదం పొందడం ఒక చారిత్రాత్మక ఘట్టమని కాంగ్రెస్ నాయకులు అన్నారు. గాంధీ భవన్లో కాంగ్రెస్ నాయకులు బాణసంచా కాల్చి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షుడు సంగిశెట్టి జగదీశ్వర్, పీసీసీ మహిళా అధ్యక్షురాలు సునీతారావు తదితరులు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీసీ మంత్రి పొన్న ప్రభాకర్, తెలంగాణ మంత్రులందరికీ బీసీ సమాజం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీ స్పెషల్ సెషన్ పెట్టి బీసీల కోసం ఏదైతే 42% రిజర్వేషన్ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినారో సపోర్ట్ చేసిన పార్టీలకు అందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో బీసీ బిల్లుకు అడ్డుపడకుండా ఆ పార్టీలందరూ కూడా సహకరించాలని చెప్పి మేము మీ ద్వారా వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నాము. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ 42% స్థానిక సంస్థల్లో బీసీలకు ఈరోజు బిల్లు పాస్ కావడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు బీసీ బిల్లు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారికి, అదేవిధంగా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, అందరికీ క్యాబినెట్ మంత్రులందరికీ, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి అందరికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజు బీసీ బిల్లు పెట్టడం అనేది దేశవ్యాప్తంగా కూడా